మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని విద్యార్థులు రోడ్డెక్కారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని జుక్కల్ శివారులో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత విద్యార్థులు నిరసన చేపట్టారు. సరిగా ఉడకని అన్నం పెడుతున్నారని ఆరోపించారు. చారుతోనే భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్యం పాలవుతున్నామని అన్నారు. హాస్టల్ వార్డెన్ కు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నిజాంపేట్ నారాయణఖేడ్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఉదయం పెట్టిన ఆహారాన్ని రోడ్డుపై పారబోసి ఆందోళన చేశారు. విద్యార్థుల నిరసనతో కొంతసేపు ట్రాఫిక్ జామ్ అయింది. సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు హామీనివ్వడంతో ఆందోళనను విరమించారు. అయితే సంక్రాంతి తర్వాత ఒక ఆయన వంట మనిషి ఉండే, ఆ వంట మనిషి మానేసిండు. అయితే ఇక్కడ 3 సంవత్సరాల నుండి పనిచేస్తున్న 2 వర్కర్లు ఉంటారు, వాళ్ళు వంట చేయడం స్టార్ట్ పెట్టింది. అయితే కర్రీస్ కొద్దిగా కింద మీద అవుతున్నాయి. ఒక 2-3 రోజులు 15 డేస్ అవుతుంది హాస్టల్ ఓపెన్ అయ్యి. అంతే, సంక్రాంతి తర్వాత ఓపెన్ అయింది హాస్టల్. 18వ తారీఖు ఓపెన్ అయితే పిల్లలు 22 గంటలు వచ్చిండ్రు. 22కి వచ్చిన తర్వాత 2-3 సార్లు అయితే నేను వర్కర్లకు చెప్పినా, మళ్ళీ పిల్లలు 1 రోజు 2 రోజులు నిలబడి చేయించారు. వాళ్ళ పప్పు కొద్దిగా